రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల అరెస్టుపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ఛాయ్వాలా నల్లధనాన్ని బయటకు తీస్తా అని 2 సార్లు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడం అంటూ ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. బీజేపీ వారు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయట పెట్టాలని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపడితే బీజేపీ తట్టుకోలేకపోతుందని విమర్శించారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రజల యొక్క ఓటు హక్కులను దొంగలించి దాదాపుగా 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ ఫస్ట్ సారి ఛాయ్వాలా అని చెప్పి ప్రజల హక్కులను కాపాడుతా, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తా, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తా అని అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి బీజేపీ ప్రభుత్వం 2 సార్లు అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 సార్లు మరి ఆయా రాష్ట్రాల ఎన్నికలలో గాని, ఎంపీ ఎన్నికల సందర్భంగా గాని నిజమైన ఓటర్ల యొక్క ఓటు హక్కును కాలరాసి ఈరోజు మరి దొంగ ఓట్లను తీసుకొచ్చి సాయంత్రం పూట దొంగ ఓట్లు వేస్తే అసలు ఎన్నిసార్లు మనము లెక్కలు అడిగినా తెల్లారి 10, 11, 12 గంటల దాకా లెక్కలు దొరకకపోయేది. అంటే దీనికి కారణం ఇవాళ అక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళది దేశవ్యాప్తంగా